దేవునికి స్తోత్రం. ఏదైనా కలువరి సృష్టికర్తకు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆదరణ వాగ్దానం. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త ఉన్నాడు. యెషయా గ్రంథం 54:5. ప్రియా కలువరి సృష్టికర్తకు దేవదేవుని బిడ్డలారా, ప్రభుని యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ప్రభు పేరిట మీకు తెలియపరుస్తున్నాను. దేవాదేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? ప్రభు అయిన దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శాశ్వతమైన కృప మీతో, మీ బిడ్డలతో, మీ కుటుంబ సభ్యులతో ఉండి మీ పక్షాన, మీ కుటుంబ పక్షాన అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యాలు, మేలైన ఘనమైన సుందరమైన ప్రతి కార్యం ప్రభు మీ పట్ల జరిగించునుగాక. దేవదేవుడు తన శాశ్వతమైన ప్రేమతో మీకు సంపూర్ణమైన ఆయుధారోగ్యాలు దయచేసి సకల సమృద్ధిని అనుగ్రహించి ఆయన కృపలో మిమ్మల్ని విస్తరింపచేసి విజయవంతులుగా చేయునుగాక. ఆ దేవదేవుని యొక్క కృపాకిరణాలు మీ మీద నిలిచి ఉండునుగాక. దేవుని బిడ్డలారా, మనం సృష్టించిన మన దేవుడు మన రక్షణకర్తగా, సృష్టికర్తగా, ఆదరణకర్తగా, సంరక్షణకర్తగా మనకు నిలిచున్నాడు. ఆయన నిన్ను సృష్టించిన వాడు నీకు జయకర్తగా, విజయకర్తగా ఉన్నాడు. నిన్ను పుట్టించిన వాడు నీకు భర్త అయినాడని దేవుడి వాక్యం మనకి ప్రబోధన చేస్తుంది. మనల్ని పుట్టించింది ఎవరు? దేవుడా లేక మనల్ని కన్న తల్లిదండ్రులా? మన తల్లిదండ్రులు మనం ఈ భూమి మీదకి రావటానికి సాధనములే, కానీ వారు మనల్ని పుట్టించిన వారు కారు. అసలు పుట్టించడం అనే మాటకు సరైన అర్థం ఏమిటంటే, పుట్టాడు అంటే తల్లి గర్భంలో పుట్టాడు. తల్లి గర్భంలో పుట్టినవాడు అంతకు మునుపు తల్లి గర్భంలో ఉన్నాడా? లేడు, లేనేలేడు. శూన్యంలో నుండి సమస్తమును పుట్టించిన దేవుడు తల్లి గర్భంలో నన్ను పుట్టించాడు. ఆ పుట్టిన నీకు నాకు తల్లి జన్మనిచ్చినది. పుట్టడం అంటే అంతకుముందు తల్లి గర్భంలో లేకుండా దైవాజ్ఞ ప్రకారం తగిన సమయంలో పుట్టుట. ఆయన లెక్క ప్రకారం నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తున్నాడు. దేవుడే మనలను పుట్టించనని చెప్పబడింది. ఆ మాటకు బైబిల్లోనికి అనేకమైన అర్థములు ఉన్నవి. మనలను మనమే సృజించుకొనలేదు. నాంతరిద్ర్యములను నీవే కలుగు చేస్తుతివి. నా తల్లి గర్భంలో నన్ను నిర్మించిన వాడు నీవే అని భక్తుడైన దావీదు చెబుతున్నాడు 139వ కీర్తన 13వ వచనంలో. దేవుడే గనుక లేకపోతే తల్లి గర్భంలో మనము పుట్టి ఉండేవారమా? మన జన్మకు కారకుడు దేవుడే సుమా. అటి దేవునినే లేడనుట ఎంత బుద్ధిహీనత, ఎంత మూర్ఖత్వం దేవదేవుని బిడ్డలారా. దేవుడు సమస్త కార్యములకు కార్యసాధకుడు. ఆయన అద్వితీయ సత్య స్వరూపుడు. మనల్ని పుట్టించిన దేవుడు పరిశుద్ధుడు. నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులైండుడని దేవుడు చెప్పుచున్నాడు. ఆయన అంతరంగంలో సత్యమును కోరుచున్నాడు. సత్యమునకు వ్యతిరేక పదమే అబద్ధం, అనగా పాపము. పాపం మనిషిని దేవుని బిడ్డగా జీవించనీయదు. దేవుడు పరిశుద్ధుల దేవుడు, ఆయన పాపుల దేవుడు కాదు. మనల్ని పుట్టించిన దేవుడు మనల్ని తల్లి కంటే, తండ్రి కంటే మిన్నగా ప్రేమించున్న మహిమాస్వరూపుడు, మహిమానితుడు. మరియు ఆయనే మనకు భర్త. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయినాడని దేవుడి వాక్యం మనకు తెలియపరుస్తుంది. భర్త తన భార్య అక్రమ సంబంధం కలిగి ఉండకుండా తనతోనే సంబంధం కలిగి పరిశుద్ధంగా జీవించాలని కోరుకుంటాడు. భార్య ఎంత పరిశుద్ధంగా జీవించనో అంతగా భర్త భార్య యందు సంతోషించువాడై ఉంటాడు. అలాగే మనల్ని పుట్టించిన దేవుడు మనము ఏ పాపము చేయక దైవాజ్ఞకు లోబడి జీవితాంతం వరకు ఆయనను ప్రేమించేవారంగా ఉండాలని కోరుచున్నాడు. ఆయన మనకు భర్త అయితే ఆయనను మనము ప్రేమించాలి, ఆయనకు లోబడి జీవించాలి, ఆయనతోనే సంబంధం కలిగి ఉండాలి, ఆయన చెప్పినట్లు చేయాలి, ఆయన ప్రేమను ధ్యానించేవారంగా మనం ఉండాలి. జీవితాంతము ఆయనతోనే మనం గడపాలి. ఆయనే మనకు శిరస్సుగా ఉండాలి. ఆయనను సంతోషపరచువారముగా మనం ఉండాలి. ప్రార్థనా గదిలో అత్యంత సమయం ఆయనతోనే గడిపేవారంగా మనం ఉండాలి. ఆయన యొక్క వధువుగా పరిశుద్ధంగా మనం జీవించాలి. దేవదేవుని బిడ్డలారా, దేవుడు మనకు భర్తగా ఉంటే మనం ఎంత జాగ్రత్తగా పరిశుద్ధంగా జీవించాలి. చూపులు, తలంపులు, ఆలోచనలు, మనసు, హృదయము, శరీరము, మాటలు అంతా పరిశుద్ధంగా ఉండాలి. వరుడైన దేవుణ్ణి ఆలోచనతోనే మన హృదయం అంతా నిండి ఉండాలి. మన మనసంతా ఆయనపైనే ఉండాలి. ఆయనే లేకపోతే భర్త విడిచిన భార్యాలంగా ఉంటాము. విధవరాలుగా బ్రతుకు ఒంటరిగా వస్తుంది.
మరి అలాంటి బ్రతుకును మనం సహించగలుగుతామా, భరించగలుగుతామా? అందుకే మన దేవునికి పరిశుద్ధమైన వధువుగా జీవించాలి. అప్పుడు ఆయన మనకు భర్తగా ఉండి ప్రేమిస్తుంటాడు. ఆయన ప్రేమలో మన జీవిత దినములన్నీ, క్షణములన్నీ అద్భుతంగా గడపగలుగును. దేవదేవుని బిళ్ళారా, ఎంత ఆనందంగాను ఎంతో సంతోషముగాను ప్రభుతో మనం జీవించగలదు. దేవుని ద్వారా మాత్రమే మనకి జయము, విజయము, ఆనందమాదరణ కలుగుచుందని మీరు తికరశుద్ధిగా గుర్తించి ప్రభుతో గడపండి. ఆయన మన సృష్టికర్త, మన రక్షణకర్త, మన ఆదరణకర్త, మన సంరక్షణకర్త. ఆయన శాశ్వత కృప మీతో నిల్చుండుగాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన పరమ తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ శుభవాగ్దానం ద్వారా మాకందరికీ జయము దయచేయని దేవా, మా సృష్టికర్తమైన దేవా, మా రక్షణకర్తమైన తండ్రి, ఇప్పుడే మమ్మల్ని ఆదరించి మాకు జయమని గెలిచి మేము పరిశుద్ధుల గుంపులో మేము ఉండటానికి, పరిశుద్ధత కలిగి మీలో కొనసాగటానికి మీ కృప మీ బిడ్డలైన మాకందరికీ దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.